UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసము చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు అనుకున్నటువంటి పనులు అనుకూలవంతముగా చేసుకోవటము, మొన్నటిదాకా చాలా కష్టపడి ఒక పని కాలేదే అని అనుకుని ఎదురు చూసేటువంటి వాళ్లకు ఒక మార్గము అనేటువంటిది దొరకటము, కానీ అలాగే ఉత్సాహము గతములో ఉండేదానికంటే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళటము, ధనలాభం అనేటువంటిది ఖచ్చితముగా వీళ్లకు ఉన్నది. సోదర మైత్రి, మామూలుగా ఇప్పుడు సోదరులతో మైత్రి అనేటువంటి, అది సోదరుతో మైత్రి ఏమిటి, అన్నదమ్ములు అన్నాక మామూలుగా ఉంటారు కదా అని అనుకోవచ్చు. ఇంతకాలము పలకరించని వాళ్ళు కూడా మళ్ళీ పునః పలకరించుకోవటం, ఒకరినొకరు అనుకూలముగా ఉండటం అనేది జరుగుతుందిగా. కొంతమందికి పిత్రార్జితం అనేటువంటిది కొంత సెటిల్ అయ్యి అనుకూలవంతం పెరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. వీళ్లకు మనోచాంచల్యము చేత, అనుమానము చేత మొదలు పెడదామా వద్దా అనేటువంటి అనుమానము కాకుండా దృఢ సంకల్పముతో ముందుకు వెళితే తప్పకుండా మేలు జరుగుతుంది. మనోచాంచల్యం, మనస్సు చంచలత్వంతో కూడినటువంటి మనస్సు కాకుండా ఏకోన్ముఖముగా ఒకే దాని మీద నాకిదే కావాలి, నాకిదైతేనే అనేటువంటి విధానములో ఉండాలి. ఇంకొక మహాబలం ఏమిటి అంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. వీళ్ళు ఒక వెలుగు వెలగడానికి చాలా అవకాశము ఉన్నది. చాలా ముఖ్యమైనటువంటి వాళ్లతో, పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. నేనంటే ఏమిటి అనేటువంటి ఒక నిరూపణ చేసుకోవటానికి ఇది మహదవకాశం, మహామంచి అవకాశం. ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు తగిన రీతిన వాళ్ళు శ్రమపడి ఈ మాసములో గనక రాణించుకున్నారు అంటే తప్పకుండా మేలు జరుగుతుంది, విజయ విహారముగా ఉంటుందిగాక. వీళ్ళ యొక్క ఇది అన్ని రంగాల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది. ఒక రంగము అని కాదు, ఒక రాజకీయ రంగము, సినిమా రంగము, వ్యాపార రంగము, ఏ వ్యవస్థలోనైనా సరే ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక. చాలా బాగుందని చెప్పారు. ఎలాగో ఇంకా వాళ్ళు అనుకున్నవి 100% జరగాలి అంటే దైవారాధన, దిక్కులు రంగుల విషయం. దైవారాధన అని వచ్చేటప్పటికీ వీళ్లకు ధనలక్ష్మి అమ్మవారి యొక్క గజలక్ష్మి అలంకారము కానీ, లక్ష్మీ అమ్మవారి అలంకారము కానీ చేసిన రోజున ఈ నవరాత్రులలో వీళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒక 1/2 కిలో పసుపు కొమ్మలు, 1/2 కిలో పసుపు, 1/2 కిలో కుంకుమ, ఈ 3 కొనుక్కొని వెళ్ళి వీళ్ళ చేతుల గుండా తమలపాకులు ఒక్కలు కలిపి అమ్మవారికి సమర్పిస్తే ఖచ్చితముగా వీళ్లకు మేలు జరుగుతుంది గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా అన్ని దిక్కులు బాగా పనిచేస్తాయి వీళ్లకు. వస్త్రధారణ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఎక్కువ శాతము తెలుపు వేసుకుంటే మేలు జరుగుతుంది. చాలా బాగుందండి. తులారాశి వారికి కూడా చాలా బాగుంది. గజలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం, ముఖ్యంగా ఈ నవరాత్రుల టైంలో గజలక్ష్మి అమ్మవారికి పరిహారం ఏ విధంగా చేసుకోవాలి అనేది వివరించారు గురువుగారు. దాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది. అలా పరిశీలించుకోవాలి. గురువుగారి దగ్గరే అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను.